దైవాత్మ స్వరము నేను ఆదరించే ఆదరణ స్వరము నేను ధైర్యపరచే దైవాత్మ స్వరము నేను లేవనెత్తే రక్షకుని స్వరము నేను ఓదార్చే పరిశుద్ధాత్మ స్వరము ఆదరణ నీ కొరకే దైవాదరణ నీ కొరకే. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఆదరణ అనే కార్యక్రమము ప్రతిరోజు ఉదయం మోక్ష మార్గంలో 6 గంటల నుండి 6:30 వరకు తప్పక చూడండి. అలాగే గాస్పల్ టీవీలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తప్పకుండా చూడండి. అలాగే సువార్త ఛానల్లో ప్రతి గురువారం సాయంత్రం 6:30 నుండి తప్పకుండా చూడండి. అలాగే మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థిస్తాం. నిత్యము నేను నా కుటుంబము సంఘములన్నీ మీకోసం ప్రార్థించుచున్నవి. అలాగే దేని బిడ్డారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే, దేవుడు మిమ్మలను ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమాన్ని మీ ప్రేమపూర్వక సహాయం ద్వారా సహకరించండి. ఈ సువార్త ద్వారా మరికొద్ది మంది దేవుని వాక్యాన్ని ఆలకించి దేవుని యొక్క రక్షణ పొందుకునేటట్లు మీ వంతు మీరు సహకరించవలసిందిగా దైవజనుడిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకా దేవునిని గురించి మీరు వినాలని ఆశపడినట్లయితే మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన ఆహ్వానం. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి తాడేపల్లిగూడెం బస్టాండ్ దగ్గరలో ఉన్న గొల్లగూడెం సెంటర్, గొల్లగూడెం చెరుగొట్టు వద్ద ఉన్న ప్రార్థనా మందిరంలో ఆదరణకర్త ప్రార్థనా సహవాసం ప్రార్థనా మందిరంలో ఆరాధన ప్రార్థన జరపబడుచున్నది. అందరూ ఆహ్వానితులే. రండి, మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన అవసరతలుంటే మాతో పంచుకోనండి. తప్పకుండా దేవుడు నీ దుఃఖ దినములను సమాప్తము చేయబోతున్నాడు. వాక్యం నిన్ను దీవించేది, వాక్యం నిన్ను ఆశీర్వదించేది, వాక్యమే నిన్ను స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా చేసేది, నిన్ను ఆశీర్వదించేది. కాబట్టి రండి, దేవుని వాక్యం ఆలకించండి. మాతో మీరు కూడా ఆరాధనలో పాల్గొనండి. అలాగే దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఈ నెంబర్లకు ఒక మెసేజ్ కానీ, లేక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, లేక వాట్సాప్లో ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకొనవచ్చు. నేను నా కుటుంబము సంఘములనియు నిత్యము మీకోసం ప్రార్థించుచున్నవి. అలాగే దేని బిడ్డారా, ఈ కార్యక్రమం, ఈ ఆదరణ అనే కార్యక్రమము ఇంకను అనేక విషయాలు ప్రతిరోజు మోక్ష మార్గంలో ఉదయం 6 గంటల నుండి 6:30 వరకు తప్పకుండా చూడండి. అలాగే గాస్పల్ టీవీలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, అలాగే సువార్త ఛానల్లో ప్రతి గురువారం సాయంత్రం 6:30 తప్పకుండా చూడండి. దేవుని వాక్యం విని విశ్వాసం పొందుకొని దేవుడు చేసే గొప్ప కార్యాలు ఆలకించి దేని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన దీవెనలు పొందుకోవలసిందిగా, దేవుడిచ్చే రక్షణ పొందుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దేని బిడ్డలారా, మీ ప్రేమపూర్వక సహాయాన్ని, ప్రోత్సాహాన్ని మాకు అందించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు విని దేవుని యొక్క ఆశీర్వాదం, రక్షణ పొందుకునేటట్లు సహకరించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా కలిగే లాభాలు ఏమిటనే మరికొన్ని అంశాలు మనం చూడబోతున్నాం. గతించిన కొన్ని క్యాసెట్స్లో, కొన్ని వర్తమానాల్లో దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటి అనే అర్థాన్ని మనం చూసాం. అలాగే దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలి అనే అంశాలు మనం ఆలకించాం. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏమిటి, ఆశీర్వాదాలు ఏమిటి, అనేక విషయాలు కొన్ని భాగాలుగా ఆలకిస్తున్నాం. ఈ యొక్క భాగంలో మరికొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు మనం తప్పకుండా కలిగి ఉండాలి అని దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు.
ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే అని చెబుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలెను, సమస్త మానవ కోటికి ఇదియే విధి అని దేవుడు చెబుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా నా సహోదరుడా, నా సహోదరి? దేవుని యందు భయభక్తులు నీవు ఈ రోజు వరకు కలిగి లేనట్లయితే ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే దేవుడు నిన్ను పిలుస్తున్న సమయం. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు ఏదో ఒక టైం ఇస్తాడు, ఆ రోజు నేను కూడా మారుతాను అనుకుంటూ ఉంటాం. దేవుడు నాకు ఏదో ఒక సమయం ఇస్తాడు, ఆ రోజు నా జీవితం కూడా బాగుపడుతుంది, ఆ రోజు నేను కూడా ఈ పాపం విడిచిపెట్టేస్తాను, నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటానని అనేకసార్లు మనం చెప్తూ ఉంటాం. దేవుడు ఏదో ఒక రోజు నన్ను దర్శిస్తాడు, నేను నీలాగా మారిపోతానని అంటూ ఉంటాం. కానీ ఆ సమయము ఇదే నా సహోదరుడా, నా సహోదరి. దేవుని యందు భయభక్తులు ఎప్పటి నుంచి మనం నిలపాలని చూసినట్లయితే బాల్య దినముల నుండి అని బైబిల్ చెప్తుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే నీ బాల్య దినములందే నీ సృష్టికర్త అయిన యెహోవాను స్మరణకు తెచ్చుకునమని బైబిల్ చెప్తుంది. నా సహోదరుడా, నీ బాల్యం దాటిపోయిందేమో, యవ్వనం దాటిపోయిందేమో, నడు వయసు వచ్చేసిందేమో, అయితే ఈ లోకం విడిచిపెట్టక మునిపే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ ఆవిరి వంటి జీవితంలో దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడే నీ ఉన్నతమైన విలువైన జీవితాన్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమర్పించు. దేవుడు మంచి దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు నిలుపుట ద్వారా ఆశీర్వాదమే కానీ ఏమాత్రమో నష్టము కాదు. నా సహోదరుడా, సహోదరి, ఈరోజు వరకు నీ జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదురవుతున్నాయంటే, నీ జీవితంలో ఎన్నో శ్రమలు ఎదురవుతున్నాయంటే, నేను ప్రిపిడ్లారు నీ భక్తిహీనతే. భక్తిహీనులకు వేదనలు విస్తరిస్తాయి, దుష్టులకు నెమ్మది ఉండదు. భక్తిహీనత అనేక రకాల కీడులకు కారణం. భక్తిహీనత ద్వారా సాతానుగాడు నీ జీవితంలో ఎంతో అలజడి సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి భక్తిహీనత కంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే నీకు క్షేమము. బైబిల్ చెబుతుంది కదా, శక్తి కలిగిన భక్తి నీవు ఎప్పుడైతే చేస్తావో ఆ భక్తి ద్వారా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నువ్వు చేసే శక్తి కలిగిన భక్తి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, నీ పిల్లలను సైతము ఆశీర్వదిస్తుంది. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని యందు నీ భయభక్తులు కలిగినాడు. నీ భక్తి ద్వారా దేవుడు నీ పిల్లలనే కాదు కానీ 1000 తరాల వరకు కూడా వారిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. దేని బిడ్డలారా, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. దేని బిడ్డలారా, మన భయభక్తులు మానవులు పెట్టిన విధులను బట్టి ఉండకూడదు మాత్రము. మనుషులకు ఎన్నో ఆచారాలు ఉంటాయి, మనుషులకు ఎన్నో పద్ధతులు ఉంటాయి, మనుషులకు ఎన్నో కట్టడలు ఉంటాయి, మనుషులకు ఎన్నో నిష్టలు ఉంటాయి. ప్రియులారా, మనుషుల యొక్క ఆచారాలను బట్టి, కట్టడలను బట్టి, నియమాలను బట్టి మనము కానీ భక్తి చేసినట్లయితే ఆ భక్తి దేవునికి ఇష్టం కాదు. దేవునిని ఆరాధించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఆయనను యథార్థమైన హృదయంతో ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో ఆయనను ప్రేమించేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, యథార్థమైన భక్తి, శక్తి కలిగిన భక్తి, పాపాన్ని జయించే భక్తి, శోధనలను జయించే భక్తి, అపవాదిని జయించే భక్తి మనకు కావాలి. శరీర సంబంధమైన క్రియలను జయించే భక్తి మనకు కావాలి. జయిస్తున్నావా? ఓడిపోతున్నావా? నీ జీవితంలో ఓడిపోతున్నావు అంటే భక్తిహీనత నీ జీవితంలో చొరబడిందేమో. నీ జీవితంలో దేని బిడ్డారా, నీ భక్తి వలన నీకు ఎన్నో ఆశీర్వాదాలు కలగాలి. అలాగా కలగట్లేదు అంటే ఎక్కడో భక్తి లోపించిందేమో. చాలామంది దేవునికి ఇస్తాం కానీ భయభక్తులు నిలపం. చాలామంది భయభక్తులు నిలుపుతారు కానీ దేవునికి ఇచ్చేటప్పటికి, దేని ప్రియులారా, దేవునికి ధనమే కాదు, నీ సమయం ఇవ్వాలి, నీ యొక్క దేహం ఇవ్వాలి. దేవునికి నీకు కలిగిన సమస్తము కూడా దేవునికి సజీవ యాగాను సమర్పించాలి. దేని బిడ్డారా, చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దశమ భాగమే కదా దేవుడు కోరాడు. కాదు, నీ సమయం కూడా దేవునికి ఇవ్వాలి. క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళేవాడిగానే ఉండాలి. క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళే బిడ్డగానే ఉండాలి. నా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవునికి ఏమిస్తున్నావు? ఏ విధమైన భక్తి చేస్తున్నావు?
ప్రియబిడ్డారా, చాలామంది దేవునికి సమయం ఇస్తారు, ధనం ఇస్తారు, కానీ దేహం ఇవ్వరు. చాలామంది దేహం ఇస్తారు కానీ ధనం ఇవ్వలేరు. చాలామంది ధనం ఇస్తారు, దేహం ఇస్తారు, కానీ వారి సమయం ఇవ్వలేరు. చాలాసార్లు దేవునికి ఈ విధంగా దూరం అయిపోవడం ద్వారా ఒకటి చేసి ఒకటి చేయకపోవడం వల్ల ఎన్నో రకాల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటారు. చాలామంది భక్తి చేస్తారు, కానీ దేవుడు కోరుకున్న రీతిలో భక్తి చేయరు. దేవుడు కోరుకున్న రీతిలో చేయకుండా మానవులు పెట్టిన ఆ యొక్క పద్ధతులు, మానవులు పెట్టిన ఆ యొక్క కట్టడలు, మానవులు పెట్టిన సిద్ధాంతాలే దేవుడు పెట్టినవి అనుకొని మోసపోతూ దేవుని యందు భయభక్తులు చేస్తూ నిలుపుతూ ఉంటారు. అది దేవునికి ఏమాత్రము ఇష్టం లేని భక్తి అని వారు గ్రహించరు. నా సహోదరుడా, ఈరోజు ఎటువంటి భక్తి మనం చేస్తున్నాం? దేవుడు చెప్తున్నాడు కదా, నా యందు భయభక్తులు నిలిపినట్లు హృదయము వారికి ఉండిన ఎడల ఎంతో మేలు అని బైబిల్ చెప్తుంది. ఆయన కట్టడలు అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండే హృదయం మనం కలిగి ఉండడం అది ఎంతో ఆశీర్వాదం. దేని బిడ్డారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కొన్ని ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేసినట్లు బైబిల్లో మనం చూద్దాం. కీర్తన గ్రంథం 145 అధ్యాయం 19వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కోరికలు తీర్చే దేవుడు ఆయన. చాలాసార్లు మనం కోరుకుంటాం, కానీ దేవుని చిత్తమా కాదా అనే ఆలోచన మనం చెయ్యం. మన కోరికలు దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా? చాలాసార్లు మన కోరికలు దేవుని నామాన్ని మహిమపరిచేవిగా ఉన్నాయా? చాలాసార్లు మన కోరికలు దేవునిని సంతోషపెట్టేవిగా ఉన్నాయా? చాలాసార్లు మన కోరికలు అవి ఏమాత్రం మన జీవితానికి ఆశీర్వాదమా అనే ఆలోచన చెయ్యం, కోరేస్తూ ఉంటాం. చాలామంది కోరుకుంటూ ఉంటారు. కోరుకోవాలి, కానీ ఆ కోరిక దేవుని చిత్తానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. దేని బిడ్డలారా, చాలాసార్లు మన కోరికలు దేవుని దుఃఖపెట్టేవిగా, మన సుఖభోగాల కోసం అడిగేవిగా, మన పేరు ప్రఖ్యాతుల కోసం అడిగేవిగా, దేవుని చిత్తానికి విరోధంగా దేవుని దుఃఖపెట్టే విధముగా మనం అడుగుతూ ఉంటాం. ఒక సహోదరి వచ్చి దేవుణ్ణి అడుగుతుంది, ఓ యేసయ్యా, నీ పరలోక రాజ్యంలో నీ కుడి పక్కన నా ఒక కుమారుని, నీ ఎడమ ప్రక్కవ నాకు ఒక కుమారుని కూర్చుండి పెట్టుకుంటానని వాగ్దానం చేయి, ప్రామిస్ చేయి అంటుంది ఆవిడ. కోరిక మంచిదే, కానీ ఏ పాటు పడకుండా, ఏ శ్రమ పడకుండా, యేసు కోసం ఎటువంటి పని చేయకుండా ఆమె కోరిక అడిగింది, కానీ దానికి తగినట్టు పిలుపు, దానికి తగినట్టు పని ఆ బిడ్డలు చేయలేదు. ఆ బిడ్డల్లో ఎటువంటి యోగ్యత లేదు. దేని బిడ్డలారా, ఎంతోమంది భక్తులు దేవుని పక్కన కూర్చోవడానికి అర్హులుగా ఉన్నారు. వీరేమాత్రం భక్తి చేయకుండానే, దేవుని పని చేయకుండానే యేసయ్య ప్రక్కనే, కుడి ప్రక్కన ఒకరు, ఎడం ప్రక్కన ఒకరు కూర్చోవాలనే కోరిక అది ఎంతవరకు సబబు? దేవుని కోసం హతసాక్షులైన వారు ఉన్నారు. దేవుని కోసం వారి ప్రాణాలే త్యాగం చేసిన వారు ఉన్నారు. దేవుని కోసం వారి సమస్త ఆస్తుపాస్తులను అమ్మేసి ప్రభువుకి ఇచ్చిన వారు ఉన్నారు. దేవుని కోసం ప్రియులారా బ్రతుకంతా నిందల పాలు, అవమానం పాలు, నీతిమంతులుగా బ్రతికి ఎన్నో శ్రమలు, హింసలు ప్రభు కోసం అనుభవించిన వారు ఉన్నారు. వారికి ఇవ్వాలి, కానీ జస్ట్ వాగ్దానం చేసి కోరుకున్నాను అంతే, నా మాట కాదనద్దంటే తీర్చే దేవుడు కాదు. నా సహోదరుడా, నీవు కోరుకుంటున్న కోరిక దేవుని చిత్తానుసారమైనది అయితే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు తప్పకుండా దేవుడు నీ కోరిక తీర్చే దేవుడు ఆయన. నా సహోదరుడా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే దేవుని చిత్తానుసారమైనది తప్పకుండా దేవుడు నీకు దయచేసే దేవుడు. దేవుని చిత్తానుసారమైనది నువ్వు అడుగుతున్నావు, మంచిదే. అది నువ్వు అడిగేది అడుగుట ద్వారా, అది దేవుడు నీకు ఇచ్చడం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది, మంచిదే. అయితే నువ్వు అడిగేది, నువ్వు అడగడానికి ముందుగా నీకు కావలసిన యోగ్యత నీకు ఉందా? దేవుణ్ణి అడిగేటప్పుడు యోగ్యత, ఆ యొక్క కోరిక అడగడానికి యోగ్యత మనకు ఉందా లేదా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు ఒక యోగ్యత పెట్టాడు. దేని బిడ్డారా, ఒక ఉద్యోగానికి మనం అప్లై చేయాలి అంటే 10వ తరగతి చదివి కలెక్టర్ పోస్ట్కి అప్లై చేస్తే కుదరదు. కలెక్టర్ పోస్ట్కి కావలసిన అర్హతలు సంపాదించి, జ్ఞానము సంపాదించి, నాకు చిన్న అటెండర్ పోస్ట్ చాలంటే నువ్వు పోగొట్టుకుంటున్నట్టే, దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నట్టే. దేని బిడ్డలారా,
ఆలకించండి. నీ చదువును బట్టి నీ ఉద్యోగ స్థాయి ఆధారపడుతూ ఉంటుంది. నీకున్న అనుభవాన్ని బట్టి నీ యొక్క ప్రమోషన్ ఆధారపడి ఉంటూ ఉంటుంది. చదువు తక్కువ ఉద్యోగం ఎక్కువ కావాలంటే పొందుకోలేవు. అలాగే దేవుడు కూడా నీకు ఒక అర్హత పెట్టాడు. నీ కోరిక తీర్చబడాలి అంటే, నువ్వు అడిగేది నీకు దొరకాలి అంటే ప్రభు చెప్తున్నారు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు లేవు కానీ కోరికలు మాత్రం కోరేసుకుంటూ ఉంటాం. జనవరికో డిసెంబర్కో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి, లేక సంవత్సరంలో ఒక 2 సార్లు వెళ్ళి కోరేసుకుంటూ ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడి లక్షణం ఒక క్రమమైన ప్రార్థన, ఒక క్రమముగా దేవుని మందిరానికి వెళ్ళడం, ఒక క్రమముగా ఉపవాసం చేయడం, ఒక క్రమముగా దేవుని నామానికి మహిమకరంగా జీవించడం, ఏ పాపము చేయకుండా దేవుని ఆత్మానుసారంగా జీవించడం భయభక్తులు. ఏ పాపము చేయకుండా పాపాన్ని అసహించుకొని ఎవరైతే బ్రతుకుతారో వారే నిజమైన దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నీవు ఏది అడిగినా ఇచ్చే దేవుడు ఆయన. యోహాను సువార్తలో ఆయన అంటున్నారు కదా, దేని బిడ్డలారా, నా మాటలు మీ యందు మీరు నా యందు నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. దేవుని మాటలు నీలో నిలిచి ఉంటున్నాయా? యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు నిజంగా నిలిచి ఉన్నావా? దేని బిడ్డలారా, ఆయన యందు నిలిచి ఉండేవాడు కలిగి ఉండేది ప్రేమ. ఆయన యందు నిలిచి ఉండేవాడు కలిగి ఉండవలసింది క్షమించే గుణం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవాడు కలిగి ఉండవలసింది దేని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ, క్షమించే గుణం, తగ్గించుకునే గుణం. యేసు ఏ విధంగా ఈ లోకంలో ఒక మాదిరికరమైన జీవితం మనకు చూపించారో అటువంటి మాదిరికరమైన జీవితం నువ్వు నేను జీవించే తీరాలి. ఆయన ఆజ్ఞలు మనలో ఉండవు కానీ మనము ఆయనలో ఉండము, కానీ కోరికలు మాత్రం కోరుతూ ఉంటాం. చాలాసార్లు 7 వారాలు అనుకున్నానండి, 7 వారాలు అయిపోయింది, నాకు జరగలేదండి, విడిచిపెట్టేశానండి. చాలామంది చెప్తూ ఉంటారు, 21 వారం ప్రార్థన పెట్టించుకున్నానండి, 21 వారం పలానా చోటకు వెళ్ళానండి, నాకు జరగలేదండి, అందువల్ల నేను మానేశానండి. దేని బిడ్డలారా, వారాల భక్తి అయితే నువ్వు దేవుని యొద్ద జవాబు పొందుకోలేవు. రోజుల భక్తి అయితే దేవుని యొద్ద జవాబు పొందుకోలేవు. నా సహోదరుడా, 146 కీర్తన దావీదు మనం చూసినట్లయితే దావీదేమంటున్నాడంటే, నేను బ్రతుకు దినములనియు నా దేవుని నేను కీర్తించదనంటున్నాడు. నీ బ్రతుకు దినములనియు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి నీ జీవితంలో దేని బిడ్డ, ఏదో అవసరత కోసం వచ్చే అవసరత తీరిన తర్వాత నేను నీ యందు భయభక్తులు నిలుపను చెప్పలేనని భక్తికి నువ్వు జవాబు పొందుకోలేవు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు వరకు అడగకుండానే నీకు ప్రాణం ఇచ్చాడు, అడగకుండానే గాలి ఇచ్చాడు, అడగకుండా నీరిచ్చాడు, అడగకుండా ఆహారం ఇచ్చాడు, అడగకుండా ఆరోగ్యం ఇచ్చాడు, అడగకుండా అందం ఇచ్చాడు, అడగకుండానే అన్నీ ఇచ్చాడు దేవుడు. ఇన్ని ఇచ్చినందుకు ఇంత కృతజ్ఞత లేదు. కానీ మనం అడిగింది ఇవ్వలేదని మాత్రం దేవుడి మీద దెబ్బలాడుతూ ఉంటాం. ఈరోజు భూమి మీద మనం సజీవురాలుగా ఉన్నాము అంటే అది దేవుడిచ్చిన ఆయుష్ కాదా? అది దేవుడి చూపించిన కృప కాదా? అవన్నీ మర్చిపోతాం. ఏదో కావాలి అడుగుతాం, అది ఇవ్వకపోతే కోపగించుకుంటూ ఉంటాం. ఇల్లు లేదు, ఇల్లు ఇస్తే దేవుడు, లేకపోతే దేవుడు కాదు. నేను బంగారం అడిగాను, బంగారం ఇస్తే దేవుడు, బంగారం ఇవ్వకపోతే దేవుడు కాదు. ఇలా కాదు. మన భక్తి శక్తి కలిగిన భక్తిగా ఉండాలి. నా సహోదరుడా, నా సహోదరి, నీ జీవితంలో నీ కోరిక తీర్చబడుతుంది ఎప్పుడు అంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు. తప్పకుండా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నీ కోరికను సఫలపరిచే దేవుడు ఆయన. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలమని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు వివేచన, జ్ఞానము రెండు నీకు కలుగుతున్నాయి. దేని బిడ్డలారా, జ్ఞానం కావాలి. ఇల్లు కట్టాలి అంటే ఇంజనీర్కి కానీ తాపి మేస్త్రికి కానీ జ్ఞానం కావాలి. జ్ఞానము లేని ఇల్లు జ్ఞానంగా కట్టకపోతే అది ఏదో ఒక రోజున కూలిపోతుంది. కాపురం కట్టుకోవాలంటే భార్యకో భర్తకో జ్ఞానం కావాలి. ఇద్దరు అజ్ఞానంగా ఉన్నట్లయితే ఆ కాపురాన్ని అతి సులువుగా కూల్చేసుకుంటారు.
ఆ బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేసేస్తారు. నీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలంటే జ్ఞానం కావాలి. నీ ఉద్యోగంలో నువ్వు క్షేమంగా మసలాలి అంటే జ్ఞానం కావాలి. నువ్వు చేసే పనులు క్షేమంగా ఉండాలి అంటే నీకు జ్ఞానం కావాలి. నీ అత్తమామల దగ్గర ఒక మంచి సాక్షిని పొందుకోవాలి అంటే దేవుని జ్ఞానం కావాలి. నీ తల్లిదండ్రులు నిన్ను గురించి సంతోషించాలి అంటే దేవుని జ్ఞానం కావాలి. నీ భర్త నీ యందు సంపూర్ణమైన నమ్మిక ఉంచాలి అంటే నీకు దేవుని జ్ఞానం కావాలి. నీ భార్య నీ యందు ఎల్లప్పుడూ నమ్మిక కలిగి ఉండి సంతోషించాలి అంటే దేవుని జ్ఞానం నీకు కావాలి. నీ బిడ్డలను గొప్పవారిని చేయాలి అంటే, నీ బిడ్డలను ప్రయోజకులు చేయాలంటే, వారు రేపొద్దున త్రాగుబోతులు కాకుండా, వ్యభిచారులు కాకుండా, దొంగలు కాకుండా, భ్రష్టులు కాకుండా వారిని ఒక ఉన్నతమైన స్థితిలోకి నువ్వు తీసుకురావాలి అంటే, బిడ్డలు కన్న తర్వాత బిడ్డలను ఒక మంచి మార్గంలో నువ్వు ఎదిగింప చేయాలంటే నీకు జ్ఞానం కావాలి. ఈరోజుని చెడిపోయిన వారిని కన్న తల్లిదండ్రులు ఏ విధంగా పెంచారో, ఎటువంటి ప్రవర్తనను బట్టి ఎటువంటి స్నేహాలు ప్రభావాలు చేసినాయో మనం చూసినట్లయితే, దేని బిడ్డలారా, ఎక్కువ శాతము తల్లిదండ్రుల భక్తిహీనతను బట్టి బిడ్డలు చెడిపోయిన వారు. తల్లిదండ్రులు చిన్న వయసు నుంచి వారికి సరైన బాలుడిగా ఉన్నప్పుడు వారికి కావలసిన జ్ఞానం, వారికి కావలసిన పెట్టుబడి వారికి పెట్టలేదు. దేవుని యందు భయభక్తులే పెట్టుబడి. దేవుని యందు భయభక్తులు పెట్టుబడి నువ్వు పెట్టకపోతే నీ బిడ్డలు పెద్దవారైన తర్వాత తొలగిపోతారు. దేవుని ప్రియబిడ్డ, వారు బాలుడిగా ఉన్నప్పుడు, బాలికగా ఉన్నప్పుడే వారికి నేర్పించవలసిన, వారికి కావలసిన ఆహారము, మాటలు, వారికి కావలసిన పద్ధతులు, వారికి కావలసిన మంచి స్నేహాలు దొరకకపోతే వారు చిన్న వయసు నుంచి తప్పిపోతారు. నా సహోదరుడా, సహోదరి, నీ బిడ్డలు ఒక మంచి స్థితిలో ఉండాలని కోరుతున్నావా? నీవు చెడిపోయిన స్థితిలో ఉండి నీ బిడ్డలు గొప్ప స్థితిలో ఉండాలని కోరుకోవడం అజ్ఞానమే. నీకే జ్ఞానం లేకుండా నీవే మూర్ఖురాలుగా ప్రవర్తిస్తూ, ప్రియబిడ్డలారా, నీవే అజ్ఞానిగా ప్రవర్తిస్తూ నీ బిడ్డలు జ్ఞానవంతులు అవ్వాలంటే అది అజ్ఞానమే. బైబిల్ చెప్తుంది, ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, నా సహోదరుడా, సహోదరి, దేవాది దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నువ్వేది విత్తుతావో అదే నీకు దయచేసే దేవుడు. నీ బిడ్డలకు ఏ భక్తి నేర్పిస్తావో, ఎటువంటి జ్ఞానం నేర్పిస్తావో ఆ యొక్క భక్తి మార్గంలో దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు. ఈరోజుని దేవుడు ఆశీర్వదిందామన్నా కానీ చేతులారా చెడుపుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. చేతులారా చెడుపుతున్న తల్లిదండ్రులు ఎంతో ఉన్నారు. భర్తను రక్షిద్దామని దేవుడు అనుకున్నా ఆ భార్య అడ్డుబండగా, ఆ భర్తను బాగు చేద్దామని దేవుడు అనుకున్నా ఆ భార్యే లేక ఆ భర్తే అడ్డుబండగా ఉంటున్న వారు, ఒకరికొకరు అడ్డుబండలుగా ఉంటున్న వారు ఎంతోమంది. నిజమే, ఈరోజు వరకు నీ కుటుంబం శిథిలం అవడానికి కారణం, బీట్లు ఇవ్వడానికి కారణం, నెమ్మది లేకపోవడానికి కారణం, సమస్యలు గొడవలతో ఉండడానికి కారణం నీవేనేమో. నీవైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నా సహోదరుడా, సహోదరి, నీవు జ్ఞానవంతురాలుగా మారుతావు. వివేచన కలిగిన స్త్రీగా, పురుషుడిగా మారుతావు. వివేచన కలిగిన తల్లిగా, తండ్రిగా నీవు ఉంటావు. నీ వివేచన, ఆలోచన, జ్ఞానం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని కూడా చక్కని మార్గంలో జ్ఞానంగా, వివేచనతో నడిపించుకోగలుగుతావు. నా సహోదరుడా, సహోదరి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని ఆలోచన చేయండి. ఈరోజు ఆత్మహత్యల ద్వారా చచ్చిపోతున్న వారందరూ వారు అనుకుంటారేమో, చనిపోయే ముందు వారు అనుకుంటారు కదా, నేను ఇక తెగించేశాను, నేనే ధైర్యవంతురాలు అనుకుంటూ ఉంటారు. కానీ అది పిరికితనమే. అది పిరికితనమే. చనిపోవాలనే ఆలోచన పిరికితనమే. ఇక నేను చచ్చిపోతే బాగుండు, నేను చనిపోతే సమస్యలన్నీ తీరిపోతాయి అనుకోవడం పిరికితనమే. ఎందుకు నీకు ఆ పిరికితనం వచ్చిందంటే దేవుని యందు భయభక్తులు లేవు కాబట్టి. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ మాటలు నీ నోటంట రావు. నేను చనిపోవాలండి, నేను చనిపోతే నా కుటుంబం బాగుపడుతుందండి. నువ్వు చనిపోయిన తర్వాత నీ కుటుంబం ఎలా బాగుపడుతుంది అనుకుంటున్నావు? నీవు చనిపోవాలన్న ఆలోచన నీ కలిగించేది సాతానుగాడే. చాలామంది కృష్ణాల ద్వారా చచ్చిపోదాం అనుకుంటూ ఉంటారు, ఉరేసుకుని సద్దాం అనుకుంటూ ఉంటారు, మందులు మింగి సద్దాం అనుకుంటూ ఉంటారు, దూకేసి లారీ కింద, ట్రైన్ కింద పడి సద్దాం అనుకుంటూ ఉంటారు. దెయ్యపు ఆలోచనలు ఇవి.
దైవ ఆలోచనలు అయ్యాయి. చాలామంది భర్తలను భార్యలను దూరి ఒకరినొకరు కొట్టి చంపేయాలనే కోపం వచ్చేస్తూ ఉంటుంది. దెయ్యం అది. నీ భార్యను కొట్టాలనే ఆలోచన దెయ్యం కలిగిస్తూ ఉంటుంది. నీ భర్తనో నీ భార్యనో చంపాలనే ఆలోచన దెయ్యం నీ లోపల పెడుతూ ఉంటుంది. జాగ్రత్త. లేకపోతే చనిపోవాలనే ఆలోచన, ఆత్మహత్య ఆలోచన నీ లోపల వచ్చిందంటే దెయ్యం అది. దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవునికి లోబడి ఉండండి, అపవాదిని గద్దించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోనని బైబిల్ చెప్తుంది. దేవునికి లోబడితే అటువంటి పిరికి తలంపులు, అటువంటి పనికిమాలిన తలంపులు నీ లోపలికి రానే రావు. ఏనాడైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కదా నీవు. దేవుని యందు భయభక్తులు కలిగి లేవు కనుకనే సాతాను దాడికి నువ్వు బలైపోతున్నావు. దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అయ్యో అప్పులున్నాయి, జడవక్కర్లేదు. నీకు కలిగిందంతా అమ్మేసైనా అప్పు తీర్చుకోవచ్చు. చాలాసార్లు మనం కలిగింది మాత్రం ముట్టుకోం. మన మెడల్లో ఇంతెసులావు గోల్డ్ చైన్స్ ఉంటాయి, అవి మాత్రం పోకూడదు, అప్పులు మాత్రం తీరిపోవాలి. చాలాసార్లు 2-3 ఇళ్ళు ఉంటాయి, ఇళ్ళు మాత్రం పోకూడదు, అప్పులు తీరిపోవాలి. ఎకరాలు పొలాలు ఉంటాయి, అవి మాత్రం పోకూడదు, అప్పులు మాత్రం తీరిపోవాలి. అవి అమ్మేస్తే దేవుడు చేసింది ఏమిటండి? దేని బిడ్డారా, నువ్వు చేసుకున్నది దాన్ని సరిదిద్దుకోవడానికి నీకు ఒక అవకాశం ఉంటుంది. అవకాశం లేకపోతే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నేను అందరూ విడిచిపెట్టేసిన నేను నిన్ను విడిచిపెట్టినని వాగ్దానం చేశాడు. విడువను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఒక సామెత ఉంది కదా, గాదిలో గింజలు గాదిలో ఉండాలి, బిడ్డలో గారకాయల్లాగా ఉండాలి. చాలాసార్లు మనకు అవకాశాలు ఉండి కూడా వాటిని వినియోగించుకోం. ఒకవేళ ఏమీ లేవు తీర్చడానికి, దేవుడు అసమర్థుడు అనుకుంటున్నావా? నీవు నమ్మిన దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు చేతగాని వాడు అనుకుంటున్నావా? లక్షల రూపాయల రుణం నుంచి నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపించగలడు. నా కన్నీరు తుడిచిన దేవుడు నీ కన్నీరు తుడవగలడు. దేవుని బిడ్డ, భయపడకు. నీ తల ఎత్తే దేవుడు ఆయన. ధైర్యంగా ఉండు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు ధైర్యం కలిగి బ్రతుకుతావు. సింహం వలె ధైర్యం కలిగి బ్రతుకుతావు. దేవుడు నిన్ను పోషించే దేవుడు. ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు దేవుడు. లుక్ ఎట్ బర్డ్స్. ఆకాశ పక్షులను చూసి నేర్చుకోపాఠం. నీకు మళ్ళీ ఇల్లు లేదు, నీకు మళ్ళీ బంగారం లేదు, నీకు మళ్ళీ ఏమీ లేదు. వాటికి రేపు ఎలాగనేది ఏమీ తెలియదు వాటికి. వాటిని దేవుడు పోషిస్తున్నాడు. దేవుడు నీకోసం ప్రాణం పెట్టిన ప్రేమమయుడు, 2 చేతులు చాపి నీ వైపు ఎదురు చూస్తున్న దేవుడు, నీకోసం రక్తమాంసాలు ధరించి లోకానికి వచ్చిన ఆ ప్రేమమయుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు బ్రతికిన నాడు, ఈ రోజు నుంచి అయినా దేవాన్ని భయభక్తులు కలిగి బ్రతుకుతానని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే గొప్ప ధైర్యంతో నువ్వు బ్రతకగలుగుతావు. భయపడకు, భయపడకు, భయపడకు నా సహోదరుడా, భయపడకు నా సహోదరి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీ కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను విడవడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆత్మ అయిన దేవుడు నీ ఆత్మతో కలిసి నీ దేహం అనే దేవాలయంలో నివాసం చేసి అద్భుతాలు జరిగించి నేను విడిపించి ఈ లోకంలో ఒక సాక్షిగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూడబోతున్నావు. నేను నీ కోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి కళ్ళు మూసుకుందాం, ఎక్కివిద్దాం. దయగల తండ్రి, మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అనేక విషయాలు ఆలకించాం. నిజమైన మీ యందు భయము భక్తి బిడలకు దయచేయండి. భయభక్తులు అంటే ఏమిటో తెలియచేయండి నాయన. ప్రభువా భయభక్తులు కలిగి బ్రతుకుడు ద్వారా వచ్చే ఆశీర్వాదాలని బిడలకు దయచేయండి. నీ బిడ్డలను ధైర్యపరచండి, పిరికితనం తీసివేయండి, అవిశ్వాసం తీసివేయండి నాయన. నీ బిడ్డల కన్నీరు తుడవండి ప్రభువా. ఇప్పుడే బలపరచమని, దీవించమని, ఆదరించమని మీ దక్షిణ హస్తం చాపి మీ సహాయం యేసునామములో వారికి విడుదల అవ్వునుగాకని దీవిస్తూ యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదంగా ఉన్నట్లయితే ప్రోత్సహించండి, మీ సహకారం మాకు అందించండి, మీ ప్రార్థనాస్తుతులు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మా యొక్క ఫోన్ నంబర్ 9703903517. ఈ ఆదరణ కార్యక్రమము ప్రతిరోజు ఇదే సమయంన ఇదే ఛానల్లో తప్పక చూడండి. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.